వేడి నీరు చల్లగా మారుతుంది. శ్రీ వెంకటేశ్వర ఆలయం రాయచూర్ 800 ఏళ్ల పాత విగ్రహం వెనుక ఉన్న సైన్స్ ఏంటి? శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంతుచిక్కని రహస్యం ఏంటి? ఈ ఆలయంలో జరిగే అభిషేక అద్భుతం శాస్త్రవేత్తలకు సైతం సవాలు విసురుతుంది. స్వామివారి తలపై పోసిన వేడి నీరు పాదాల వద్దకు వచ్చేసరికి ఎందుకు చల్లబడుతుంది? నాభి భాగం నుంచి పోసిన వేడి నీరు ఎందుకు వేడిగానే ఉంటుంది? భక్తి మరియు సైన్స్ మిళితమైన ఈ అద్భుతాన్ని చూసి ఆ స్వామివారు ఆశీస్సులు పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఈ అద్భుతం దైవ మహిమ అని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే అద్భుతం. అభిషేకంలో అద్భుతం. వేడి నీరు చల్లగా మారుతుంది. శ్రీ వెంకటేశ్వర ఆలయం రాయచూర్ 800 ఏళ్ల పాత విగ్రహం వెనుక ఉన్న సైన్స్ ఏంటి? శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంతుచిక్కని రహస్యం ఏంటి? ఈ ఆలయంలో జరిగే అభిషేక అద్భుతం శాస్త్రవేత్తలకు సైతం సవాలు విసురుతుంది. స్వామివారి తలపై పోసిన వేడి నీరు పాదాల వద్దకు వచ్చేసరికి ఎందుకు చల్లబడుతుంది? నాభి భాగం నుంచి పోసిన వేడి నీరు ఎందుకు వేడిగానే ఉంటుంది? భక్తి మరియు సైన్స్ మిళితమైన ఈ అద్భుతాన్ని చూసి ఆ స్వామివారు ఆశీస్సులు పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఈ అద్భుతం దైవ మహిమ అని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. మీ సహకారం నాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. ధన్యవాదాలు.